సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమిమీద ఆయనకిష్టులైన మనుష్యులకు సమాధానమును కలుగునుగాక. ఈ మాటలు పరలోకపు తండ్రి మన పట్ల ఉంచిన సంకల్పాన్ని తెలియచేస్తున్నాయి. తండ్రిగా దేవుని మహిమ. దేవుడు తండ్రిగా తన మహిమను ఎక్కడ బయల్పరిచాడు? లోకం దృష్టిలో మహిమంటే అధికారం లేదా ఐశ్వర్యం. కాని దేవుని దృష్టిలో తన మహిమంటే ప్రేమ. తన బిడ్డలైన మనుషులు పాపంలో నశించిపోవడం ఇష్టంలేక తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడినే లోకానికి పంపాడు. తండ్రి తన ప్రేమను కుమారుని పంపడం ద్వారా మహిమపరుచుకున్నాడు. కుమారుడు రక్షకుడిగా శిలువ త్యాగం, దేవదూతలు పాడిన ఆ సమాధానం ఈ లోకంలోనికి ఎలా వచ్చింది? అది కేవలం కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమైంది. లోకానికి రక్షకుడిగా వచ్చిన ఆయన పాపులమైన మన స్థానంలో నిలబడి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. పశువుల తొట్టిలో ప్రారంభమైన ఆయన తగ్గించుకునుట కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా సంపూర్ణమైంది. ఆ శిలువ మరణమే దేవునికి మరియు మనిషికి మధ్య సమాధానాన్ని చేకూర్చింది. శిలువలో ఆయన చూపిన ఆ త్యాగమే దేవుని అసలైన మహిమను లోకానికి వెల్లడి చేసింది. మన బాధ్యత ఈరోజు ఈ గొప్ప సమాధానం మనకు అందాలంటే మనం ఆయనకు ఇష్టులైన మనుష్యులుగా మారాలి. అంటే తండ్రి పంపిన రక్షకుడిని మన హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఆయన మనకోసం చేసిన శిలువ యాగమే మన రక్షణకు మార్గమని నమ్మాలి. అప్పుడే పరలోకపు సమాధానం మన అంతరంగంలో నివసిస్తుంది. ముగింపు. కనుక ప్రియమైన వారలారా, రక్షకుడైన క్రీస్తు మనకోసం చేసిన త్యాగాన్ని తలపోస్తూ తండ్రి అయిన దేవునిని మన జీవితాల ద్వారా మహిమపరుద్దాం. మనకనుగ్రహించబడిన ఈ సమాధానాన్ని మన పొరుగువారికి కూడా పంచుతూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా సాగిపోదాం. దేవుడి ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.